హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు నంద్యాల న్యూస్ టీవీ. నా పేరు కిరణ్ కుమార్ మేడిశెట్టి. ఈరోజు మనం నంద్యాల పట్టణం రామ్నాథ్ టాకీస్ వెనక ఉన్న నేషనల్ కంప్యూటర్స్కి వచ్చాము. ఇక్కడ ఇది ఇన్స్టిట్యూట్ అనడం కంటే ఒక స్కూల్ అనడం మేలు. ఎందుకంటే ఇక్కడ ఇన్స్టిట్యూట్ లాగా కాకుండా ప్రతి ఒక్కరికి కంప్యూటర్ క్లాసెస్ గురించి కానీ, సాఫ్ట్వేరు, హార్డ్వేరు, సేల్స్ అన్నీ ఉంటాయి. ఇంకోటి ఇక్కడ వచ్చి చదువుకున్న వారికి జాబ్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఇంకా చాలా సదుపాయాలు ఉన్నాయి. ఒకసారి వారి మాటలో విందాం మనం వెళ్ళి. నమస్తే, నా పేరు షణ్ముఖ శ్రీనివాస్. నేను ఎంటెక్ ఎంబీఏ చేశాను. నంద్యాలలో నేషనల్ కంప్యూటర్స్ సీఈఓగా రన్ చేస్తున్నాను. మా నేషనల్ కంప్యూటర్స్ ఇప్పుడు రాయలసీమలో 10 బ్రాంచెస్ ఉన్నాయి. మేము ముఖ్యంగా సర్వీస్ మోటివ్తో ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాము. 2000 సంవత్సరంలో మా ఫాదర్ వాళ్ళు కలిసి ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు. 2010లో నేను ఎంటర్ అయ్యాను. ఇప్పుడు మా నేషనల్ కంప్యూటర్స్లో అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం. కంప్యూటర్ ట్రైనింగ్ కానీ, సేల్స్ కానీ, సర్వీస్ కానీ, రెంటల్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, వెబ్సైట్స్, ఎవ్రీ సర్వీసెస్ ఉంటాయి. ప్రతి ఒక్క దాంట్లో మేము మెయిన్గా క్వాలిటీ కంపల్సరీ మెయింటైన్ చేస్తాం. అండ్ మా ట్రైనింగ్కి వచ్చేసరికి ప్రతి చోట ఉద్యోగాలు ఉంటాయి, కానీ చాలామంది ఎందుకు సెలెక్ట్ కాలేదంటే ఒకే ఒక రీజన్, స్కిల్స్ లేకపోవడం వల్ల. ఆ స్కిల్స్ని ఇక్కడ మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. ఏ విధంగా ఇస్తున్నాము అంటే, ప్రతిరోజు స్టూడెంట్కి ఒక టాస్క్ అని ఇస్తాం, నథింగ్ బట్ ఒక వర్క్ ఇస్తాం అనమాట. ఆ వర్క్ చేసి చూపించిన తర్వాతనే ఆ క్లాస్ కంప్లీట్ అయినట్టు ఉంటుంది. దాని ద్వారా స్టూడెంట్కి ఒక క్లారిటీ వస్తుంది. నేను ఈరోజు ఏం నేర్చుకున్నాను, అసలు ఈ సబ్జెక్ట్ వల్ల నేను ఏం చేయగలుగుతాను అనేది ఉంటుంది. చాలామంది ఎంఎస్ఎస్ నేర్చుకుంటారు, బట్ ఒక ఆన్లైన్ చేయమంటే చేయలేరు. ఒక రెజ్యూమ్ తయారు చేసుకోవాలని భయపడతారు. ఆ ఫియర్ అని ఇక్కడ స్టూడెంట్స్కి ఎవరికి ఉండదన్నమాట. ఆ విధంగా మేము ఇక్కడి నుంచి ప్రిపేర్ చేస్తాం. అండ్ ఆల్సో మా ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్లో నో డ్యూరేషన్, నో టైం లిమిట్ అనే కాన్సెప్ట్తో రన్ అవుతున్నాము. ఈ మెయిన్ ఉద్దేశం ఏమంటే, ఒక స్టూడెంట్ ఎంతసేపు అయినా స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ 1 అవర్ అనే లిమిట్ ఏమి ఉండదు. 2-3 అవర్స్ అయినా ఉండొచ్చు. అదేవిధంగా కంటిన్యూస్గా వాళ్ళు 2 మంత్స్ వచ్చినా, 3 మంత్స్ వచ్చినా, 6 మంత్స్ వచ్చినా ఎవరు అబ్జెక్ట్ చేయరు. అలా ఉండాలి అంటే కంపల్సరీ అంత తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. మా దగ్గర 100 సిస్టమ్స్ ఉన్నాయి, 50 ల్యాప్టాప్స్ ఉన్నాయి, 30 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు, హైలీ క్వాలిఫైడ్ మేనేజ్మెంట్, నేను మా ఫాదర్ కంటిన్యూస్గా మానిటర్ చేస్తూనే ఉంటాము. సో స్టూడెంట్కి ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళు సాటిస్ఫైడ్గా వెళ్ళేటట్లు చేస్తాము. ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడమే కాదు, ఏ స్టూడెంట్ అయినా జాబ్ చేస్తాను అంటే కంప్లీట్గా ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా ఉంటుంది. మా నేషనల్ కంప్యూటర్స్ టాలీ కంపెనీతో టైప్ అయిన ఇన్స్టిట్యూట్ అనమాట. టాలీ కంపెనీతో మన జిల్లాలో అఫిలియేషన్ ఏకైక ఇన్స్టిట్యూట్ మన నేషనల్ కంప్యూటర్స్ మాత్రమే. దీనివల్ల బెనిఫిట్ ఏమేంటి, టాలీ సర్టిఫికేట్ తప్ప వేరే సర్టిఫికేట్ ఏది టాలీ పరంగా జాబ్స్కి ఉపయోగపడదు. అండ్ వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ జాబ్స్ కావాలన్నా టాలీ మనకు సపోర్ట్ చేస్తుంది. మాకు సపరేట్గా ప్లేస్మెంట్ ఆఫీసర్ ఉంటాడు. ఆయన ఆల్ ఓవర్ ఇండియాలో ఏ స్టూడెంట్కి ఎక్కడ జాబ్ కావాలన్నా సపరేట్ పోర్టల్ ద్వారా సపోర్ట్ చేస్తారు. అండ్ మేము ఇప్పటి వరకు కొన్ని వేల మందికి ట్రైనింగ్ ఇచ్చాము, కొన్ని వేల మందికి ఉద్యోగాలు కూడా ఇప్పించాము. మా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక సెంటిమెంట్ ఏమంటే, ఇక్కడ జాయిన్ అయితే కంపల్సరీ ఉద్యోగం వస్తుందనే ఉద్దేశంతో ఉంటుంది. దాని తగ్గట్టుగా మేము కూడా 100% వర్క్ చేస్తుంటాము. మేము ఇక్కడ 300 కోర్సులు ట్రైనింగ్ ఇస్తున్నాము. ఈ 300 కోర్సుల్లో ఎప్పటికప్పుడు టెక్నాలజీతో అప్డేట్ అవుతుంటాము. కొత్త కోర్సెస్ అన్ని ఇక్కడ అప్డేట్ చేస్తుంటాము. రాయలసీమలో SAP FICO రియల్ టైమ్ ఫ్యాకల్టీతో ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ నేషనల్ కంప్యూటర్స్ మాత్రమే. అండ్ టాలీలో కూడా అన్ని లెవెల్స్ ట్రైనింగ్ ఇస్తాము. ట్రైనింగ్ ఇవ్వడమే కాదు, జాబ్ కూడా ఇప్పిస్తాము. జాబ్ ఇప్పించడంతో పాటు వాళ్ళు వర్క్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే 100% మేము సపోర్ట్ చేస్తాము. నంద్యాలలో చాలామంది మా స్టూడెంట్స్ ప్రతి ఒక్క చోట ఓన్గా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారు, జాబ్ చేస్తున్నారు. ఇట్లా ఎన్నో విధాల్లో మేము సపోర్ట్ చేస్తుంటాము. ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు ఆఫ్టర్ జాబ్ సపోర్ట్ కూడా మా దగ్గర ఉంది. అదేవిధంగా మాకు అన్ని కంపెనీస్తో డీలర్షిప్ ఉంది. డెల్, లెనోవో, HP, ఏ ల్యాప్టాప్స్ కావాలన్నా, డెస్క్టాప్స్ కావాలన్నా అందరికంటే తక్కువ రేట్కి, ఆన్లైన్ కంటే తక్కువ రేట్కి మేము ఒరిజినల్ ప్రోడక్ట్స్ మాత్రమే సేల్ చేస్తాం అన్నమాట. అదేవిధంగా డిగ్రీ పిల్లలకు కానీ, PG పిల్లలకు కానీ, బీటెక్ పిల్లలకు కానీ ప్రాజెక్ట్స్ కావాలంటే మా దగ్గర దొరుకుతాయి. ఎనీ అకాడమిక్ ప్రాజెక్ట్స్ మా దగ్గర దొరుకుతాయి. ఏదైనా బిజినెస్కి సాఫ్ట్వేర్స్ కావాలన్నా మా దగ్గర దొరుకుతాయి. వెబ్సైట్స్ కావాలన్నా స్కూల్స్కి, కాలేజెస్కి మా దగ్గర దొరుకుతాయి. మీరు మా దగ్గర చూసినట్లయితే థింక్లైన్ టెక్నాలజీ అని ఒక లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా సిస్టమ్స్ రన్ అవుతుంటాయి. ఒక సిస్టమ్ మీద ఒక 10-15 సిస్టమ్స్ రన్ కావాలన్నా కూడా ఈ థింక్లైన్ టెక్నాలజీ ద్వారా రన్ అవుతుంది. అది సెటప్ అంతా ఎవ్రీథింగ్ మేమే చేస్తాం. ఇలా కంప్లీట్ అడ్వాన్స్ టెక్నాలజీతో అండ్ హ్యూమన్ వాల్యూస్తో మాకు దేవుడు ఇచ్చిన, మా పేరెంట్స్ ఇచ్చిన సపోర్ట్తో అండ్ కస్టమర్స్ యొక్క సపోర్ట్తో మా ఇన్స్టిట్యూట్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ప్రతి ఒక్కరికి
వీలైనంత ది బెస్ట్ సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా దేవుని దయ వల్ల కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సార్ మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి సార్, అడ్రస్ కాంటాక్ట్. మా అడ్రస్ శ్రీనివాస్ నగర్లో రామ్నాథ్ థియేటర్ వెనుక సైడ్ సుమిత్రా నర్సింగ్ దగ్గర అప్స్టేర్స్లో నేషనల్ కంప్యూటర్స్ అని ఉంటుంది. అండ్ నా కాంటాక్ట్ నెంబర్ 9247277353 అండ్ 9885091189. మాది పద్మావతి నగర్లో ఒక ఆఫీస్ ఉంది, రామకృష్ణ డిగ్రీ కాలేజ్ ఎదురుగా ఒక ఆఫీస్ ఉంది, ఎన్జిఓస్ కాలనీలో విమార్ట్ బ్యాక్ సైడ్ ఒక ఆఫీస్ ఉంది, నంద్యాలలోని 4 ప్లేసెస్లో ఉన్నాయన్నమాట. సో మొత్తం మీ ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి సార్? మాకు టోటల్గా 10 బ్రాంచెస్ ఉన్నాయి. 10 బ్రాంచెస్ కూడా మేము మానిటర్ చేస్తుంటాము. అన్నీ ఒకే ఫార్మాట్లో రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి, నా పేరు గురుమూర్తి. నేను హానరబుల్ డైరెక్టర్గా నేషనల్ కంప్యూటర్స్లో 22 ఇయర్స్ నుంచి ఉన్నాను. అయితే కంప్యూటర్స్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటేనే ఎవరికైనా వాల్యూ ఉంటుంది. అది నేషనల్ కంప్యూటర్స్ ప్రూవ్ చేస్తాము. మరి ఫస్ట్ స్టార్టింగ్లో ఉండే కోర్సుకు తర్వాత ఎప్పటికప్పుడు ఎవ్రీ 6 మంత్స్కు కోర్సెస్ అప్డేట్ అవుతూనే ఉంటాయి. కొత్త కోర్సులు వస్తాయి. ఈరోజు మీరు చూస్తే కోడింగ్ కాకుండా నాన్ కోడింగ్లో చాలా కోర్సెస్ ఉన్నాయి. ట్యాబ్లో అయితేనేమి, పవర్ బి అయితేనేమి, ఎస్ఎస్ఐఎస్, ఇట్లా చాలా. అట్లే కోడింగ్లో కూడా చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. అయితే మన నేషనల్ కంప్యూటర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ దాదాపు 300 కోర్సెస్ పైన మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. నేను గవర్నమెంట్ ఎంప్లాయీగా వర్క్ చేసి రిటైర్ అయినాను కాబట్టి ఒక డిసిప్లైన్గా ఉంటే స్టూడెంట్కి ఎంత వాల్యూ ఉంటుంది, స్టూడెంట్ ఎలా ఉండాలి, బిహేవియర్ అయితేనేమి, యాటిట్యూడ్ అయితేనేమి, ఇలాంటివి కూడా మనం ఎప్పటికప్పుడు ఒక ఎంప్లాయీగా ఎలా ఉండాలి, స్టూడెంట్గా ఉండడానికి ఎంప్లాయీగా ఉండడానికి డిఫరెన్స్ ఏంటి, ఇవి కూడా మనము స్టూడెంట్స్ చెప్తా ఉంటాం. చాలా చోట ప్లేస్మెంట్ అసిస్టెంట్ చేస్తున్నాం, ప్లేస్మెంట్ గ్యారెంటీస్ ఇస్తున్నాం. కానీ ఎప్పుడైనా ఏ ఆర్గనైజేషన్ ఎంప్లాయీని ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తారంటే కరెక్ట్గా వర్క్తో పాటు డిసిప్లైన్ ఉంటేనే. సో దట్ అది కూడా ఇక్కడ మేము మా స్టూడెంట్స్ చెప్తూ ఉంటాం. మరి ఇక్కడ అమ్మాయిలకు అబ్బాయిలకు సపరేట్గా క్లాసెస్ చెప్పడం, ప్రాక్టీస్ ఇవ్వడం, వాళ్ళకు డైనింగ్ సపరేట్గా, వాష్రూమ్స్ సపరేట్గా ఇస్తుంటాం. కారణం ఏంటంటే ఎక్కువ టైం అన్లిమిటెడ్ అంటే పొద్దు నుంచి చాలా వరకు మధ్యాహ్నం వరకు ఉండేవాళ్ళు, సాయంత్రం వరకు ఉండేవాళ్ళు, కొంతమంది క్యారేజ్ తెచ్చుకొని ఇక్కడే ఉండేవాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళకు వచ్చినంతసేపు ఫ్రీగా ఉండకుండా కంప్యూటర్స్ పైన రకరకాలుగా ప్రాక్టీస్ చేయడం, టాస్కులు చేయించడం, వీడియో క్లాసెస్ చెప్పడం, క్విజ్ చెప్పడం, ఇట్లా కంప్యూటర్స్కి సంబంధించినది పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి ఒకసారి ప్రాక్టీస్ చేస్తే నాకు వస్తుంది అంటే రాదు. నంబర్ ఆఫ్ టైమ్స్ అప్పుడు వస్తుంది, కానీ నంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తూనే ఉంటుంది. అందువల్లనే ఇక్కడ టైం లిమిట్ లేకుండా, డ్యూరేషన్ లిమిట్ లేకుండా ఇవ్వడానికి మెయిన్గా ఇంపార్టెంట్గా చేసినాం. ఇలాంటి సర్వీసెస్ చేయడం వల్ల నా స్టూడెంట్స్ ఎంతోమంది ప్లేస్మెంట్ కావడమే కాకుండా మన పిల్లలకి ఎవరికైనా కానీ హెల్ప్ చేయడానికి ముందరికి వస్తారు. సో చాలాసార్లు మనకు కంప్యూటర్ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో జాబ్ తెచ్చుకోవడం కూడా అంత ఇంపార్టెంట్. డిగ్రీ చదివి ఏమి రాదు అనుకుంటే ఎంతోమంది పిల్లల్ని నేను ఈరోజు చాలా చోట్ల ప్లేస్మెంట్ చేయడం జరిగింది. మరి వాళ్ళ ఫీడ్బ్యాక్ వల్ల నేను ఈరోజు సర్వీస్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్. వాళ్ళు ఎంత కట్టినారని ఎప్పుడు చూడము, వాడు ఎంత నేర్చుకుంటాడో చూస్తాము. మాకు పేరే ఇంపార్టెంటో. సో ఇలాంటి ఎంతోమంది అవకాశాన్ని వినియోగించుకొని నాకు చదువు రాదు లేదా ఇంగ్లీష్ సరిగా రాదు అని ఎంతమంది అయినా సరే వచ్చిన వాళ్ళందరినీ నేను మ్యాక్సిమం ట్రైనింగ్ ఇచ్చి ఎక్కడో చోట ఉద్యోగానికి హెల్ప్ చేయగలను. థ్యాంక్ యూ. మీ పేరు చెప్పండి మేడం. నమస్తే అందరికీ. నా పేరు పుష్పావతి. నేషనల్ కంప్యూటర్స్లో నేను వర్క్ చేస్తున్నాను. ఇక్కడ పిల్లలకి బాగా నేర్పిస్తాం. ప్లస్ మెయిన్ ఇక్కడ అన్లిమిటెడ్ క్లాసెస్, అన్లిమిటెడ్ ల్యాబ్ ఇస్తాం సార్ అందరికీ. ఇక్కడ దానివల్ల పిల్లలకి ఎక్కువ ప్రాక్టీస్ చేసుకుంటారు. అంటే టైం సిస్టమ్ దగ్గర కూర్చుంటే టైం అనేది తెలియదు వాళ్ళకి. తొందరగా 1 అవర్ ఉంటే కానీ చేసుకోలేరు. ఇక్కడ అన్లిమిటెడ్ ఉండడం వల్ల చాలా బాగా నేర్చుకుంటారు. ఇక్కడ చిన్న పిల్లలు వచ్చి చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారు. అది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా మీరే మీ పిల్లలకు కానీ అందరికీ తెలిసిన వాళ్ళకుంటే చెప్పండి సార్. చాలా కోర్సెస్, అన్ని రకాల కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి సార్ నేషనల్ కంప్యూటర్స్లో. ఎంఎస్ ఆఫీసు, ప్రొఫెషనల్ ఆఫీసు, ఇంకా ఇంగ్లీష్ టైపింగ్, తెలుగు టైపింగ్, సి లాంగ్వేజెస్, అన్ని రకాల లాంగ్వేజెస్ ఉంటాయి. సి, జావా, పైథాన్, ఒరాకిల్ లాంటివి, ఇంకా ఆటో క్యాడ్, అన్ని రకాల కోర్సెస్ ఉంటాయి. మీరు ఏ కోర్స్ అవైలబుల్ అడిగితే మేము అది ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాం సార్.
ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ అన్ని రకాల కోర్సెస్ అవైలబుల్. స్పోకెన్ ఇంగ్లీష్ కూడా ఇప్పుడు చాలా బాగా జరుగుతుంది సమ్మర్స్ కాబట్టి. ఇప్పుడు మీరు కోర్స్ నేర్చుకున్న తర్వాత సర్టిఫికేట్స్ ఏమైనా ఇస్తారా? అవి ఖచ్చితంగా 100% సర్టిఫికేట్ ఉంటుంది సార్. సర్టిఫికేట్ కూడా వాల్యుబుల్ సర్టిఫికేట్, గవర్నమెంట్ రికగ్నైజ్ సర్టిఫికేట్ ఉంటుంది. ఆన్లైన్ వెరిఫికేషన్ వాల్యుబుల్ సర్టిఫికేట్ సార్ అది. ఇంకోటి మీ దగ్గర నేర్చుకున్న వారికి దానికి సంబంధించిన జాబ్స్ ఏమన్నా మీరు ఇప్పిస్తున్నారా? చాలా మందికి హెల్ప్ చేస్తాం సార్ మేము జాబ్స్. జాబ్ గ్యారెంటీ కోర్స్ కూడా ఉంది. అంటే ఆ జాబ్ గ్యారెంటీ కోర్స్ తీసుకున్న వాళ్ళకి 100% జాబ్ గ్యారెంటీ ఇప్పిస్తాము. ఇంకా మిగతా వాళ్ళకైతే మేము ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం సార్. ఇక్కడ చాలా ఇక్కడ ఇంతవరకు చాలా జాబ్స్ ఇప్పించాం సార్. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎవరెవరైనా జాబ్స్ చేస్తున్నారు ఇక్కడ మీ దగ్గర? చేస్తున్నారు సార్, చాలా మంది చేస్తున్నారు సార్. రైట్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఏ ఊరు మీది? మాది నంద్యాల. ఏ స్కూల్లో చదువుతావు తల్లి? ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్కి ఎందుకు వచ్చావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇన్స్టిట్యూట్కి ఇక్కడ ఆఫీస్కి ఎందుకు వచ్చావు? కంప్యూటరు ఏం నేర్చుకుంటావు ఇక్కడ? అది నేర్చుకుంటున్నావా? ఏమంటారు కోర్స్ పేరు? ఏం పేరు? ఎంఎస్ ఆఫీసా? ఎన్ని రోజుల నుంచి వస్తున్నావు? 5 months నుంచి వస్తున్నా. పోయిన నెల 5th నుంచి వస్తున్నావా? ఏమేమి నేర్చుకున్నావు ఇప్పుడు? ఎలా ఉంది ఇక్కడ? బాగుందా? మీ మేడం పేరు? ఏం పేరు? బాను మేడమా? బాగా చెప్తుంది మేడము. నేను బాగా చూసుకుంటుందా? క్లాస్ బాగా చెప్తుందా? నీకేమేమి వస్తాయి ఇప్పుడు? ఏమేమి వస్తాయి? పెయింట్ వాటర్ ప్యాడ్ వస్తాయా? అమ్మా నాకు నేర్పిస్తావా? రైట్, వెరీ గుడ్, సూపర్, ఆల్ ద బెస్ట్. చేస్తావు, చూపిస్తావా? మాకి వస్తుందా నీకు? చూపించు మరి ఒకసారి. చెప్పుకుంటా చెయ్యి. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఏం గీస్తున్నావు? షేప్స్. ఇదేంటిది? సర్కిల్. రైట్, అది రైట్, ఓకే. తర్వాత చేయి. ఇంకా ఇంకోటి చెయ్యి. కలర్ నింపు. ఏ కలర్ అది? నెక్స్ట్ కట్ కాపీ పేస్ట్ ఎట్లా చేయాలి చెప్పు. కాపీ ఎట్లా చేయాలా? సెలెక్ట్ ఎట్లా చేసుకోవాలా చెప్పు. సెలెక్ట్లోకి వెళ్ళి దానికి నెక్స్ట్ కాపీ. చాలే, కాపీ చేస్తున్నావా? పేస్ట్. ఓకేనా? ఇంకేం వస్తాయి నీకు? దాంట్లో పేర్లు ఎట్లా రాస్తారు? టెక్స్ట్ దేంట్లో పోవాలా? దీంట్లో పోయి ఎట్లా రాయాలా? రాసుకొని కలర్ సైజ్ చిన్నగా చేసుకోండి. ఎట్లా? ఇట్లా చెప్తే అట్లా వింటుంది. ఓకేనా? ఇట్లా సైజ్ చిన్నగా చేసుకొని రాయాలా. ఏం పేరు రాస్తున్నావు? నీ పేరేనా? ఇక్కడ నా పేరు రాస్తావా? రాయి. ఇంకా దీంట్లో రాయి. దీంట్లో రాస్తావా? రాయి. నా పేరు ఎట్లా ఏమొస్తుంది ముందు?
VAN వస్తుంది. ఓకేనా? ఇవన్నీ ఏమంటారు? వీళ్ళని ఏమంటారు? వీళ్ళని ఇదేంది? బటన్ ఏంది? క్లోజా. ఇది టైటిల్ బార్. ఇవన్నీ దీలని ఏమంటారు? ఇదేంది? దీని ఏం చేస్తాం? దీన్ని ఏంది? ఇది సెలెక్ట్. సెలెక్ట్. ఇది కాపీ. ఇది పేస్ట్. క్లోజ్ చేయాలంటే క్లోజ్. సేవ్ ఎట్లా చేయాలా? సేవ్ తీసుకొని ఆఫీస్ బటన్ తీసుకొని సేవ్ ఎట్లా చేయాలా? ఇక్కడ ఏం రాయాలా? పేరు రాయాలి కదా? ఇంకా సేవ్ చేయి. దీపిక సేవ్ అయిందా? ఎక్కడుంది? సేవ్ అయింది. నీ పేరు టైటిల్ బార్లో ఉంది కదా? ఇంకేం రాస్తావు? వర్డ్ ప్యాడ్ చేస్తావా? వర్డ్ ప్యాడ్ ఎక్కడ ఉంది? ఓపెన్ చేసుకుంటావా? దేంట్లోకి వెళ్ళాలా? నువ్వేనా? దేంట్లోకి వెళ్ళాలా? వర్డ్ ప్యాడ్ చేస్తావా? పిక్చర్ ఇన్సర్ట్ చేస్తావా? కొత్తది ఇస్తారు. షేపా? సరే, షేప్ తీసుకుని చేయి. ఏం చేస్తున్నావు? స్మైలీనా? ఏంటి దానికి ఏం చేయాలా? కలర్. ఏ కలర్ అది? దేంట్లో పోయినావు? టెక్స్చర్. ఇంకో షేపా? అవునా? దీంట్లో నేమ్ రావాలంటే ఇది చేయాలా? షేప్లో నేమ్ రావాలంటే ఇది ఇన్సర్ట్. షేప్లో నేమ్ రావాలంటే ఏం చేయాలమ్మా? షేప్ తీసుకున్నావు కదా? నేమ్ రాయాలంటే ఎడిట్ టెక్స్ట్. ఓకేనా? దాంట్లో పేరు రాయి. చిన్నగా పడుతుంది. ఏం చేయాలి? సైజ్ పెంచుకోవాలా? ఎక్కడ? ఫోన్లో కదా? ఎక్కడ పెంచుకోవాలా? వస్తుంది ఇద్దో. వస్తున్నాయా పెద్దగా? ఇది కూడా షేర్ చేద్దామా? దాంట్లో రాయని ఏమంటా రాయాలా? ఇన్సెట్లో పోయి ఫార్మాట్ ఉందా? దీంట్లో పోయి ఎడిట్ టెక్స్ట్. చిన్నగా వస్తున్నాయి. ఏం చేయాలా? చెప్పు గట్టిగా. ఏం చేయాలి? సైజ్ పెంచుకోవాలా? కొత్త కావాలంటే ఏం చేయాలి? లైను నెక్స్ట్ లైన్ మళ్ళీ రావాలంటే ఇవన్నీ మిస్టేక్ చేస్తామనుకో, తీసాలంటే ఏం చేస్తావు? ఏంటది? కంట్రోల్ సెలెక్ట్ చేసి కలర్ ఇచ్చుకోవాలి కదా? వచ్చిందా? ఇది వచ్చింది. బటన్ చేస్తావా? ఇది ఎందుకు యూజ్ చేస్తారు? కంట్రోల్ చేటు పోతాయి కదా? అండు. అట్లా సెలెక్ట్ చేసుకోవాలా? సెలెక్ట్ చేసి ఏం చేయాలా? కలర్ బాగుందా? గ్రీన్ బాగుందా? ఏం పేరు పెడతావు దానికి? ఫైల్ పేరు ఏం పెడతావు? ఫైల్ నేమ్ క్రియేట్ చేయి. సేవ్ చేసినప్పుడు ఏం పేరు పెడతావు? సేవ్ చేయి.
ఏం రాస్తావు పేరు? నీ పేరు రాస్తున్నావు కదా, నీ పేరేనా మళ్ళా? నా పేరు రాయలే, చెప్పుకుంటా రాయి, పేరు చెప్పుకుంటా రాయి. వద్దులే ఉన్నీలే బాను, సేవ్ చేయి. రెండు అవునా? అటు ఎక్కడొచ్చింది? ఈ పైన వచ్చింది ఏడొచ్చింది? ఇటు టైటిల్ బాల్ వచ్చింది కదా. ఎవరిని క్లాసులు చెప్పేది రోజు? ఏం పేరు? బాగున్నాయి. అవునా? బాగా చెప్తుంది మేడం. బాగుంది మేడం. నీకు మంచిగా మాట్లాడుతుందా? నీ ఫ్రెండా కదా? ఫ్రెండేనా? ఏం పేరు నీ పేరు బాబు? నా పేరు సోమశేఖర్ సాయి స్మరణ్. ఏ స్కూల్ నుంచి వచ్చాను? SDR ఈ ఇన్స్టిట్యూట్లో ఎన్ని రోజులు నేర్చుకుంటున్నాను? ఇక్కడ ఒక 10 days 20 days నేర్చుకుంటాను. ఏమేమి నేర్చుకుంటున్నావు? C లాంగ్వేజ్, MS ఆఫీస్ నేర్చుకుంటాను. ఎలా నేర్పిస్తున్నారు ఇక్కడ? ఇక్కడ చాలా బాగా నేర్పిస్తారు, అంతా అర్థమవుతుంది ప్రతిదీ. ఇంకా అభిప్రాయం చెప్పు. ఇక ఇన్స్టిట్యూట్ మీద నీ అభిప్రాయం చెప్పు. చాలా మంచి ఇన్స్టిట్యూట్. మేడము సారా మీకు ఎవరు వస్తారు? మేడం చాలా బాగా చెప్పింది, ప్రతి లైన్ అర్థమయ్యేది చెప్పింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తుందా మేడం? రైట్. చాలా బాగా క్లారిఫై చేస్తుంది. ఇది రికమెండ్ చేస్తావు ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి ఇన్స్టిట్యూట్ గురించి? చేశాను. చేసావా? రైట్. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. ఏ పేరు? ఏం చేస్తున్నావు ఇక్కడ క్లాసు? MS ఆఫీస్ ఎన్ని రోజుల నుంచి వస్తున్నా? సార్ మేడమా ఎవరు చెప్తున్నారు క్లాస్ నీకు? ఏ మేడం? ఏమవుతుంది మేడం? బాగా చెప్తుందా మేడం క్లాసు? బాగా అర్థమవుతుందా? రైట్. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు ఎస్ఎంఆర్ మర్షంకు. ఏం ఏ స్కూల్ చదువుతాను? నేను కేశవ్ రెడ్డి పబ్లిక్ స్కూల్. ఓకే. ఇక్కడ సెలవులు ఇక్కడికి వచ్చావా? అవునండి. ఇక్కడ ఏ క్లాస్ తీసుకుంటున్నావు? MS ఆఫీస్ అండి. ఎన్ని రోజుల నుంచి వస్తున్నావు? మంత్ నుంచి వస్తుంది. 1 month. ఎలా చెప్తారు ఇక్కడ మేడం వాళ్ళు? ఎక్సలెంట్. ఫ్రెండ్లీగా ఉందా? బాగా ఫ్రెండ్లీ మీకు టైం లిమిట్ కానీ ఇలా ఏమైనా చెప్తున్నారా? ఇంతసేపు టైం లిమిట్ ఏం లేదనుకో, అంటే ఎంతసేపు చేసుకుంటే అంతసేపు చేసుకోవచ్చు. మనిషి అంతా చేసుకోవచ్చు. ఓకే. అర్థమవుతుందా సార్ వాళ్ళు చెప్పేది? బాగా అర్థమవుతుంది. మీకు డౌట్స్ క్లారిఫై చేస్తారా మళ్ళీ వీళ్ళు తిరిగి మీకు? క్లారిఫై చేస్తాను. तुम्हारा नाम क्या माँ? హర్షియా. कितने क्लास तुम्हें? 10th వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలా? రైట్, సంతోషం. ఏ స్కూల్ అమ్మా నువ్వు? ఏబీ మోడల్ స్కూల్ ఎంపీ మాకు. ఇక్కడ ఎన్ని రోజుల నుంచి వస్తావు ఇక్కడికి? 1 week అయింది. ఏ కోర్స్ నేర్చుకుంటావమ్మా? MS ఆఫీస్. ఓకే. ఎలా చెప్తున్నారు మేడమా సారా మీకు? మేడం పేరేం పేరు మేడం పేరు? తెలుగు సరే, బాగా చెప్తుందా మేడం మీకు? బాగా చెప్తారు. మీకు డౌట్స్ ఏమంటే క్లారిఫై చేస్తారా మళ్ళీ ఏమైనా అడిగితే? చేస్తారు. మీకు టైం లిమిట్ కానీ ఇలా ఏమైనా ఉన్నాయా ఇక్కడ? మీకు నచ్చినసేపు చేసుకోవచ్చు. మీ ప్రాబ్లమ్స్ ఏం లేవు, బాగా చెప్తున్నా? సంతోషంగా ఉందా మీకు ఇక్కడ? ఓకే, రైట్, థ్యాంక్ యూ. నీ పేరేం పేరమ్మా? పూజిత. ఏ స్కూల్ నువ్వు? కేశవ్ రెడ్డి. ఎన్నో క్లాస్ చదువుతున్నావు? 10th ఇక్కడ ఇన్స్టిట్యూట్లో ఎన్నో నుంచి నేర్చుకుంటున్నావు? 2 months. ఏం నేర్చుకున్నావు? MS ఆఫీస్. బాగా చెప్తున్నా సార్ వాళ్ళు? బాగా చెప్తారు. మీ మేడం పేరేం పేరు? మీ మేడం పేరు? బాగా చెప్తుందా మేడము? రైట్. నీ పేరు పేరునా? జనార్దన్ సార్. ఏ ఊరు మీది? జిల్లాలో సార్. ఏ స్కూల్ చదువుతున్నాను? మోడల్ స్కూల్ సార్. ఇక్కడ ఇన్స్టిట్యూట్కి ఎన్ని రోజుల నుంచి వస్తున్నావు? నేడా సార్. 1 month సార్. ఏం నేర్చుకుంటావు ఇన్స్టిట్యూట్లో? స్పోకెన్ ఇంగ్లీష్ సార్. ఎలా ఉంది క్లాస్? బాగా చెప్తున్నారా మీకు? అవును సార్. మేడం ఎవరు? వాణి మేడం సార్. ఎలా చెప్తుంది మేడము? బాగా చెప్తుంది సార్. మీకు టైం లిమిట్స్ ఏమైనా ఉంటాయి? ఇంతసేపు ఉండాలి ఏం చెప్పారా? నో సార్. ఎప్పుడైనా ఉండొచ్చు. ఎస్ సార్. బాగా చెప్తున్నా క్లాస్? బాగా అర్థమవుతుందా? ఎస్ సార్. రైట్, థ్యాంక్ యూ. ఆల్ द बेस्ट. My name is Arshia. कौन सा स्कूल से आए तुम्हें? Holistic School. राइट. इधर इंस्टीट्यूट में कितने दिन से सीख लेता है? Spoken English MS ऑफिस. कितने दिन से माँ? कितना दिन से? 1 month से. कैसा सिखाता है? अच्छा सिखाता है इधर? अच्छा सिखाते हैं. तुम्हारे मैडम का नाम क्या? वाणी मैडम. वानी मैडम. तुमको टाइम लिमिट क्या भी दिया? इतना टाइम में होना चाहिए सीख लेना बोल को? कभी भी आ सकते हैं हाँ. फजर से रात से. हाँ. अच्छा है तो सब अच्छा है. अच्छा समझ होता है? राइट, अच्छी बात, शुक्रिया. నీ పేరు? నా పేరు కే షణ్ముఖ సాయి. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను నేషనల్ కంప్యూటర్స్లో కోచింగ్ తీసుకొని వస్తున్నాను. అక్కడ టీచర్స్ అందరూ బాగా చెప్తారు. నేను పొద్దున 9:30 నుంచి రాత్రి 7:30 వరకు ఉంటాను. ఎన్నిసార్లు అడిగినా ఏమి కోపగించుకోరు, విసిగించుకోరు. ఎన్నిసార్లు అడిగినా చెప్తారు. ఇక్కడ వెక్టర్ క్లాసెస్, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ
మా సార్ బాగా పలకరిస్తారు, బాగా మాట్లాడతారు. మాకి లక్ష్మీ మేడం అనే మేడం ఉంటారు, వాళ్ళు బాగా చెప్తారు. లక్ష్మీ మేడం ఇంకా టీచర్స్ కానీ బాగా చెప్తారు. థ్యాంక్ యూ టు ద రెస్పెక్టెడ్ చైర్మన్ అండ్ ఆల్ ద టీచర్స్. నేషనల్ కంప్యూటర్ సైన్స్ పని చెప్పమ్మా. నేషనల్ కంప్యూటర్స్లో చాలా సంతోషం ఉంది అని చెప్పు. నేను నాకు చాలా ఆనందంగా ఉంది. నా పేరు కే హేమ. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేషనల్ కంప్యూటర్ బాగుంటుంది. కంప్యూటర్లో నేను ఎంఎస్ వర్డ్, పవర్ బ్రాండ్ బాగా నేర్చుకుంటున్నాను. టీచర్స్ అందరూ బాగా చెప్తారు. ఈ మాట చెప్పిన ఏమన్నారు, బాగా చెప్తారు, నీట్గా చెప్తారు. సార్ వాళ్ళు కానీ బాగా మంచిగా మాట్లాడతారు. ఏం చెప్పారు. ఎంతసేపు నేర్చుకోవచ్చా? నేను ఆఫ్టర్నూన్ వస్తాను, సాయంత్రం 6:30 కల్లా వెళ్ళిపోతాను. ఏం పేరు నీ పేరు? కే హేమ. ఏ ఊరమ్మా నీది? నంద్యాల. నంద్యాల. నా పేరు కే పల్లవి. నేను నేషనల్ కంప్యూటర్స్లో జాయిన్ అయ్యాను. నేషనల్ కంప్యూటర్స్లో ఎల్ఐసి ఆఫీస్ మేడం వాళ్ళు బాగా. ఏం పేరు నీ పేరు? ప్రవీణ్ కుమార్. ఏం నేర్చుకుంటావు ఇక్కడ క్లాసు? ఆటో క్యాడెట్. ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నావు? ఏప్రిల్ 4th క్లాస్. ఎలా ఉంది ఇక్కడ క్లాసు? ఎలా చెప్తున్నారు మేడం వాళ్ళు? ఆల్ గుడ్. బాగానే ఉంది. మీకు ఇక్కడ సిస్టమ్ మీద ఎంతసేపు టైం ఇస్తారు? మీకు సిస్టమ్ టైమింగ్స్ ఉంటుందా? క్లాస్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ లిమిట్ ఉంటుందా? ఎప్పుడైనా నేర్చుకోవచ్చా? ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. లిమిట్ లేదు. బాగా చెప్తారా మీ సార్ వాళ్ళు మీ క్లాసు? మొత్తం బాగానే ఉంది. డౌట్స్ ఏమంటే క్లారిఫై చేస్తారా? క్లాస్. నేను ఎంఎస్ ఆఫీస్ నేర్చుకుంటున్నాను. ఇప్పుడు చెప్పు. నేను ఎంఎస్ ఆఫీస్ నేర్చుకుంటున్నాను. నెక్స్ట్ టాలీకి జాయిన్ కావాలనుకుంటున్నాను. ఇక్కడ కోర్స్ చాలా మంచిగా ఉంది. మా మేడం షాని మేడం. మీకు డౌట్స్ అని క్లారిఫై చేస్తారా? ఇప్పుడు మీరు ఇన్స్టిట్యూట్ గురించి మీ ఫ్రెండ్స్కి ఏమైనా రెఫర్ చేయాలనుకుంటారా లేదా? చేయాలనుకుంటున్నారు. మీకు టైం లిమిట్ కానీ ఇలా ఇంటర్వ్యూ ఉన్నాయా? మీకు ఏమైనా ఇక్కడ రిస్ట్రిక్షన్స్? మేడం బాగా చెప్తుందా మీ క్లాసు? నీ పేరమ్మా? ఏ ఊరు మీది? ఏ స్కూల్ చదువుతున్నాను? బాలాకాడమీ రవీంద్ర. రైట్. ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్కి ఎన్ని రోజుల నుంచి వస్తున్నావు? 1 month. ఏం నేర్చుకుంటావు క్లాస్ ఇక్కడ? వెబ్ డిజైనింగ్. సార్ బాగా నేర్పిస్తున్నారా? ఈ ఇన్స్టిట్యూట్ గురించి మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేస్తావా నువ్వు నెక్స్ట్? మీకు టైం లిమిట్స్ ఏమైనా ఉన్నాయా? ఈ టైంలో రావాలేం లేవు కదా? ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా నేర్చుకోవచ్చు, ఎంతసేపు పోవచ్చు. రైట్. మీ పేరమ్మా? ఇక్కడ ఇన్స్టిట్యూట్కి ఎన్ని రోజుల నుంచి వస్తున్నావు? 1 week. ఏం నేర్చుకున్నావు ఇక్కడ? ఎంఎస్ ఆఫీస్. ఏ స్కూల్ నువ్వు? శాంతినికేతన్. శాంతినికేతన్ స్కూల్. ఎలా ఉంది ఇక్కడ నీకు వాతావరణం? చాలా బాగుంది. నీకేమైనా టైం లిమిట్స్ కానీ ఇలా ఏమైనా చెప్తున్నారా? ఏం లేదు సార్. మేడం బాగా సార్ మేడం వాళ్ళు బాగా చెప్తున్నారు క్లాసెస్, మీకు బాగా అర్థమవుతుందా? మీరు ఎవరికైనా రెఫర్ చేస్తారా ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్ని మీ ఫ్రెండ్స్కి? చేస్తాను. పారామీటరైజ్డ్ కాబట్టి పారామీటరైజ్డ్లో చూపిస్తున్నాం ఒక వాల్యూ మనం పాస్ చేస్తున్నాం. అంటే ఏ వాల్యూ పాస్ చేస్తున్నాం? ఇంటీజర్ వాల్యూ చేస్తున్నాం, పాస్ చేస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మైన్ అడుగుతాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మైన్. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మైన్ లోపల ఒక ఆబ్జెక్ట్ అనేది మనం క్రియేట్ చేస్తాం. ఏ నేమ్ ఇచ్చాము? ఇక్కడ కరెంట్ క్లాస్ యొక్క నేమ్స్ ఇచ్చాము. ఏ నేమ్ ఇచ్చిన తర్వాత ఏ అని పెట్టిన తర్వాత ఏ ఏమవుతుంది ఇక్కడ మనకి స్మాల్ రెఫరెన్స్ వేరియబుల్ వేరియబుల్. ఇక్కడ నేను ఒక ఆపరేటర్ యూజ్ చేసుకుని మనం ఒక వాల్యూని పాస్ చేస్తున్నాం. ఎక్కడ పాస్ చేస్తున్నాము? కరెంట్ క్లాస్లో పాస్ చేస్తున్నాం. చెప్పనా నీ పేరు? హాయ్ సార్, నా పేరు నాగేంద్ర ప్రసాద్ సార్. ఇక్కడ ఏం చేస్తున్నారు? నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను సార్. వర్క్ చేస్తారా? ఇక్కడ ఏమేమి ఉంటుంది వర్క్ అంటే ఏం చేస్తాం మీ వర్క్? డ్యూటీస్, నేచర్ ఆఫ్ డ్యూటీస్? ఇక్కడ సిస్టమ్ చూసుకోవడం, ఏదైనా రిపేర్ కాకుండా చేయడం అట్లా సార్. మీరు హార్డ్వేర్ చేస్తారా సాఫ్ట్వేరా? హార్డ్వేర్ వాళ్ళతో చేపించడం సార్. ఎంతమంది స్టూడెంట్స్ వస్తారు మీ దగ్గరికి? మా దగ్గర చాలా మంది స్టూడెంట్స్ వస్తారు సార్. ఎలా ఉంటుంది ఇక్కడ మీకు? చాలా బాగుంటుంది సార్. అందరికీ మేము జాబులు కూడా ఇప్పిస్తాం. జాబ్స్ కూడా ఇస్తారు. అందరికీ నమస్కారం. నా పేరు వైతనిత. నేను ఇక్కడికి 6 months నుంచి వచ్చి ఇక్కడ పీజీడీసీ అనే కోర్సు నేర్చుకుంటున్నాను. ఇక్కడ ఫ్యాకల్టీ చాలా బాగున్నారు. మనం ఏ డౌట్ అడిగితే అది చెప్తారు. ఎన్నిసార్లు పోయి అడిగినా కూడా చెప్తారు. ఇంకా లాంగ్వేజెస్ కూడా ఇక్కడ బాగా నేర్పిస్తారు. సికి C++కి సార్ మేడం బాగా వర్క్ చేస్తున్నారు.
ఫరీన్ మేడం ర్యాకెట్ చాలా బాగా నేర్పిస్తున్నారు. అవతల ఎంఎస్ ఆఫీస్ కూడా బాగా నేర్పిస్తున్నారు. ఇంకా మనం ఎప్పుడు ఎన్ని రోజుల తర్వాత వచ్చి డౌట్ అడిగినా కూడా వాళ్ళు మనకు చెప్తారు, ఏమి విసుక్కోరు. టైమింగ్ లిమిట్స్ ఏమైనా ఉన్నాయా మీకు ఇక్కడ? ఏంటి సార్? టైం లిమిట్స్? టైం లిమిట్స్ ఏం లేవు. ఎప్పుడు వచ్చి వర్క్ చేసుకుని ఎంతసేపు అయినా ఉండొచ్చు. సిస్టమ్స్ ఎప్పుడైనా ఫ్రీగానే ఉంటాయి. సిస్టమ్స్ ఫ్రీ లేకుంటే ల్యాప్టాప్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్స్టిట్యూట్ గురించి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మీరు రెఫర్ చేస్తారా? చేస్తాను. నమస్తే అండి, నా పేరు మనోజ్. నేషనల్ కంప్యూటర్స్లో పనిచేస్తున్నాను. ఇక్కడ నేను ఫ్యాకల్టీ అనమాట. నేను సి లాంగ్వేజ్, జావా, పైథాన్ ఇలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తున్నాను. దాంతోపాటు వెబ్ డిజైనింగ్ కూడా చెప్తూ ఉంటాను అనమాట. ఇక్కడ స్టూడెంట్స్తో పాటుగా ఫ్యాకల్టీ కూడా చాలా కోఆపరేటివ్గా ఉంటారు. ఇక్కడ స్టూడెంట్స్కి వచ్చేసి మామూలుగా క్లాస్ చెప్తున్నప్పుడు వాళ్ళు నాకు బాగా సహకరిస్తారనమాట. అదేవిధంగా నాకు సార్ వాళ్ళతో కూడా చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇక్కడ మీకు టైమింగ్స్ అంటే ఉంటా స్టూడెంట్స్కి ఏమన్నా? టైమింగ్స్ అంటూ ఏం లేదు, వాళ్ళు ఎప్పుడైనా రావని చెప్పడానికి చెప్తుంటారు. మీరేమే క్లాస్ చెప్తారు? సి లాంగ్వేజెస్, జావా, పైథాన్ ఇవన్నీ కూడా చెప్తారు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తుంటారు. థ్యాంక్ యూ సార్. సార్ నా పేరు జయచంద్ర జమాల్. నేను ఇక్కడే స్టూడెంట్గా జాయిన్ అయ్యి తెలుగు ఇక్కడే స్టూడెంట్ పీజీడీసీ కోర్స్ చేస్తున్నాను. ప్రజెంట్ వచ్చేసి 2 months అయిపోయింది. ఎంఎస్ ఆఫీస్ అయిపోయింది, ప్లస్ ఇంగ్లీష్ టైపింగ్, తెలుగు టైపింగ్ అయింది. నాకు ట్రైనింగ్గా ఉంటానని ఇక్కడనే నేను వచ్చేసి నేను ఒక 10 members స్టూడెంట్ని కలెక్ట్ చేసుకొని నీట్గా వచ్చిన వాళ్ళకి ఎంఎస్ ఆఫీస్ చెప్తుంటాను. అదేవిధంగా తెలుగు టైపింగ్ జాయిన్ అయిన వాళ్ళకి తెలుగు టైపింగ్ చెప్పడం, ఇంగ్లీష్ టైపింగ్ నేర్పడం, ఇంకా ఎవరైనా కానీ మీకు జాయిన్ అయ్యే వాళ్ళకి ఆ కోర్సు గురించి మంచిగా చెప్పడం అలాంటివి చేస్తుంటాను. మీరు మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి ఈ ఇన్స్టిట్యూట్ గురించి రెఫర్ చేస్తారా? ఆల్రెడీ మేము డైలీ స్టేటస్ కూడా పెట్టడం జరుగుతుంటుంది. వాళ్ళు కూడా చెప్తుంటాము ఏ సబ్జెక్ట్ ప్రజెంట్ ఉండడంలో సాఫ్ట్వేర్ వెళ్తే ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుందని. ఇక్కడ కూడా మంచిగా షాప్ నేర్పిస్తున్నారు, C++, జావా కూడా నేర్పిస్తున్నారు. చాలా ఎర్లీ టైంలో నేర్పించడం జరుగుతుంది ఇక్కడ. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. ఇజ్రా ఏం పేరు? ఏ స్కూల్ నువ్వు? ఈ ఇన్స్టిట్యూట్కి ఎన్ని రోజుల నుంచి వస్తున్నావు? ఇక్కడ ఏమేమి క్లాస్ చెప్తున్నారు? ఎలా ఉంది ఇక్కడ క్లాసు? సార్ వాళ్ళు చెప్పేది నీకు అర్థమవుతుందా బాగా? ఇక్కడ టైమింగ్స్ కానీ ఇలాంటి మీకు ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా? ఇలా టైం రావాలి, ఈ టైం రావాలి అట్లా అని చెప్తున్నారా? ఎప్పుడైనా రావచ్చు కదా ఇక్కడికి? బాగుందా? నీ పేరున్నా? ఇన్స్టిట్యూట్కి ఎన్ని రోజుల నుంచి వస్తాను? 10 days నుంచి వస్తుంది. ఇక్కడ ఏం నేర్చుకుంటున్నావు? ఎంఎస్ ఆఫీస్ చాలా నేర్చుకుంటున్నాను. ఎలా ఉంది మీకు ఇక్కడ? బాగుంది. సార్ వాళ్ళు బాగా చెప్తున్నారా? చెప్తున్నారు. ఇలా నేచర్ ఎలా ఉంది ఇక్కడ? ఫ్రెండ్లీ నేచర్ ఉందా? ఇలా ఉంది మీకు? బాగానే ఉంది. మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేస్తావా ఇన్స్టిట్యూట్ గురించి? మీకు డౌట్స్ అని క్లారిఫై చేస్తుందా మేడం? మీ మేడం పేరు ఏం పేరు? లక్ష్మీ మేడం. లక్ష్మీ మేడమా? బాగా చెప్తుందా లక్ష్మీ మేడం? రైట్, థ్యాంక్స్ మేడం. ఒకసారి మీ పేరు మేడం? లావణ్య అండి నా పేరు. నేను ఒక 10 days అయింది ఇక్కడ జాయిన్ అయ్యి నేషనల్ కంప్యూటర్స్లో. ఇక్కడ చాలా కేర్ తీసుకుంటున్నారండి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ దగ్గరికి వచ్చి పర్సనల్గా వాళ్ళకి అర్థం కాకపోతే మళ్ళీ చెప్పటం, అలా ఇంట్రెస్టింగ్గా ఉంది రావటం. ఇప్పుడు నేను ఎంఎస్సీ మైక్రోబయాలజీ చేశాను. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం నేను మళ్ళీ కంప్యూటర్స్ జాయిన్ అయ్యాను. అంటే ఇవాళ రేపు ఏ ఒక్కదానికి వెళ్ళినా సిస్టమ్ పైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది కదా. సో అందుకని మేము మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇక్కడ చాలా మంచిగా చెప్తున్నారండి, అర్థమయ్యేలాగా చెప్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ టు జాయిన్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నా పేరు శ్రీత. నేను ఇక్కడ నేషనల్ కంప్యూటర్స్లో కంప్యూటర్ నేర్చుకోవడానికి వచ్చి ఒక 10 days అయింది. ఎప్పుడైనా రావచ్చు, ఎంతసేపు అయినా ఉండొచ్చు. చాలా నీట్గా చెప్తారు. నాది అయిపోయింది, బట్ మళ్ళీ నేర్చుకోవడానికి వచ్చాను. నేను యాక్చువల్లీ మెడికల్ ఫీల్డ్, కానీ వచ్చాను కంప్యూటర్ మీద ఇష్టంతో. చాలా హ్యాపీగా ఉంది. మీ మేడం ఎవరు? మేడం పేరు భాను మేడం. ఎలా చెప్తుంది మేడం మీకు? బాగా చెప్తారు. బాగా ప్రేమగా అభిమానంగా మాట్లాడతారా? బాగా మాట్లాడతారు. బాగా చెప్తారా? బాగా చెప్తారు. ఎప్పుడైనా చెప్తారు. మీరు మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేస్తారా నేషనల్ కంప్యూటర్స్ని? చేస్తాను. ఖచ్చితంగా చేస్తాం కదా. రైట్, థ్యాంక్ యూ తల్లి.
డిజైన్ కదా. సో దీన్ని మనం ఏం చేస్తున్నాం, సేవ్ చేశాను నేను ఇక్కడ ప్రైమరీ నెక్స్ట్ ఇంకొకటి మనకు కావాలి. సో దీంట్లో ఉన్న ఎడిటింగ్స్ మాత్రమే నేను తీసుకున్నాను. ఇందులో ఉన్నది డేటా ఎంటర్ చేయాలి అంటే మనకి ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ డేటా షీట్ వ్యూ అనేది వస్తుంది. అంటే మనం సేవ్ చేయవచ్చు. ఈ విధంగా మనం సేవ్ చేద్దాం. వచ్చిందా మనకు ఒక షీట్. ఇలా షీట్ వచ్చాక మనం ఇక్కడ డేటా అనేది ఎంటర్ చేస్తాం అనమాట. ఓకేనా. సో ఫస్ట్ పర్సన్ ఇక్కడ ఏముంది మనకి, పర్సన్ తీసుకున్నాం. తర్వాత వచ్చేసి నేమ్ ఎంటర్ చేస్తుంది, సపోజ్ తేజ. ఓకే. నెక్స్ట్ ఏం అడుగుతున్నారు ఇక్కడ మనకి, ఫోటో. అటాచ్మెంట్ సింబల్ ఇచ్చాం కాబట్టి ఆటోమేటిక్గా అటాచ్మెంట్ వచ్చేసింది. అటాచ్మెంట్ సింబల్ మనకు ఇక్కడ రావాలి అంటే డబల్ క్లిక్ ఇచ్చేస్తాం. క్లిక్ ఇచ్చిన వెంటనే ఇక్కడ మనకి యాడ్ ఆప్షన్ వచ్చింది కదా. యాడ్ అన్న వెంటనే మీకు ఇక్కడ ఫోటో సెర్చ్ చేయండి అని వచ్చేస్తుంది. సో పిక్చర్స్, ఎనీ వన్ పిక్చర్ సెలెక్షన్. ఓకేనా. ఒక ఫోటో యాడ్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఏముంది ఇక్కడ, డేట్ ఆఫ్ బర్త్. సపోజ్ ఇద్దాం ఎగ్జాంపుల్. మీ పేరు సార్? పాదుల్లా. సార్ మీరు ఇక్కడ ఏం చేస్తారు సార్? మీరు ఫ్యాకల్టీ నేషనల్. ఏమేమి క్లాస్ చెప్తారండి మీరు? C++, జావా. ఇప్పుడు మీ దగ్గర ఎంత స్టూడెంట్స్ ఉన్నారు? స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు సార్ మీకు ఇక్కడ? 200+ ఉన్నారు. మీకు ఎంతమంది వస్తారు C++కి? 4 or 5 బ్యాచెస్. 4 or 5 బ్యాచెస్. టైమింగ్స్ ఏమైనా ఉన్నాయా మీకు? ఏమన్నా అలా ఈవినింగ్ 6 to 8 మీ క్లాస్ మాత్రం? స్టూడెంట్స్ ఎప్పుడైనా రావచ్చు? వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ టైమింగ్. ఓకే. మీరు ఏమేమి క్లాస్ చెప్తామన్నారు? C++, జావా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, MS ఆఫీస్. ఇన్స్టిట్యూట్ గురించి చెప్పండి సార్. ఇన్స్టిట్యూట్ స్పెషాలిటీస్ ఏమైనా ఇక్కడ కొద్దిగా 2 మాటల్లో చెప్పండి. DNs ఎస్టాబ్లిష్మెంట్ 22 years. 22 years of excellence in national in Nandal. Okay. It is a reputed institute. In Nandal, totally 5 branches. 5 or 6? 4 branches. Recently started in Koddutur, Srisailam. Koddutur and Srisailam. Okay, thank you sir. అవ్వడా చేస్తాము. లెఫ్ట్ బిలో సో పాస్ నెంబర్ ఓపెన్ అవ్వగానే మనకి ఏమవుతుంది, సమ్ కాంప్లెక్స్ అంటే పాస్ నెంబర్ ఓపెన్ చేయగానే అపోలో ఇది వాళ్ళకి మనం లెఫ్ట్ మనకు కావాల్సింది. సో అక్కడ లెఫ్ట్ అండ్ టోటల్ బై నెంబర్ ఆఫ్ కదా. టోటల్ ఎంత? హెల్ప్ అనేది ఒక కమాండ్. మనకి ఎల్ఎస్ అంటే మనకు తెలుసు. హెల్ప్ అంటే ఏంటి? హెల్ప్ ఏం చేస్తారు? ఇన్ఫర్మేషన్ వచ్చింది. దేని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే ఎల్ఎస్ గురించి, యూసేజ్ గురించి కదా. సో ఇక్కడ చూడండి, స్టార్టింగ్ ఫస్ట్ పాయింట్ చూడండి, యూసేజ్. ఎట్లా యూజ్ చేయాలి ఎల్ఎస్ కమాండ్? ఎల్ఎస్ ఆప్షన్ డాష్. ఓకే. సో మనం యూజ్ చేసింది ఇదే పైన, ఎల్ఎస్ స్పేస్ డాష్. ఓకే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.